ఈ అబ్బాయి గాజు గ్లాసుని పగలగొడతాడు. నాన్న ఇది చూసి షాక్ అయిపోతాడు. ఇతను సుస్సు పోస్తూ ఉండగా ఇతని సుస్సు పైప్ లైన్ నే కాల్చేస్తుంది. ఇతను పుస్తకాలను కూడా తినేవాడు. నిజానికి ఈ అబ్బాయికి చీమలాగా పవర్స్ వచ్చి ఉంటాయి. ఒక రోజు ఈ అబ్బాయి ఆడుకుంటూ ఉండగా ఇతని మెడపైన ఒక చీమ కుడుతుంది. దీంతో ఇతను కళ్ళు తిరిగి కిందకు పడిపోతాడు. ఆ రోజు రాత్రి ఇతను నిద్ర లేచి ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ నంతా తినేస్తాడు. ఇతను ఉదయం లేచి చూడగా ఫ్లోర్ పైన అంతా చాలా చెత్త ఉంటుంది. తర్వాత రోజు ఇతను స్కూల్ కి వెళ్తాడు. ఇతను లాగిన వెంటనే డోర్ హ్యాండిలే ఇతని చేతికి వచ్చేస్తుంది. ఫిజిక్స్ క్లాస్ లో టీచర్ ఇతన్ని ఎంచుకుంటాడు. ఎందుకంటే ఈ అబ్బాయి చూసేకి సన్నగా ఉన్నాడని. టీచర్ ఈ అబ్బాయి మధ్య డెమో ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. ఈ అబ్బాయి టీచర్ అటాక్ నుంచి తప్పించుకుంటాడు. కానీ ఈ అబ్బాయి కొట్టిన వెంటనే టీచర్ చాలా దూరం వెళ్లి పడతాడు. ఇది చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు. ఒక రోజు ఈ అబ్బాయి చూస్తాడు, ఒక వ్యక్తి ఒక ఆవిడ దగ్గర నుంచి పర్సు దొంగిలించి పారిపోతూ ఉంటాడు. ఇక్కడ ఈ అబ్బాయి తన సూపర్ హీరో డ్రెస్ ని వేసుకుని అతన్ని పట్టుకోవడానికి అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూసి ఈ అబ్బాయి భయపడి ఒక గోడపైకి ఎక్కుతాడు. ఈ దృశ్యాన్ని చూసి ఈ వ్యక్తి భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ అబ్బాయి అతని పైన దూకి అతన్ని పట్టుకుంటాడు. తర్వాత రోజు ఉదయం ఒక సంఘటన జరుగుతుంది. ఈ అబ్బాయి మళ్ళీ సూపర్ హీరో డ్రెస్ ని వేసుకొని గోడపైన పాకుతూ అతన్ని కాపాడతాడు.